హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చికెన్ పకోడీ చేశానండి. ఏ విధంగా చేశాను, ఎలా చేశాను అలా చూడండి. ఎంత బాగా పీస్ ఉడికిందనో చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ పకోడీకి ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడానో, ఎలా చేశానో మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు మరిన్ని చూపించగలను. అసలు ఈ పకోడీని కొంచెము నిమ్మదబ్బని పిండుకొని తింటూ ఆనియన్ నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇంకా లేట్ చేయకుండానే వీడియోలోకి వెళ్దామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి నెల్లూరు స్పెషల్ చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఏ విధంగా చేస్తాను, ఏవేవి ఇంగ్రీడియంట్స్ వాడతాను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి, ఒక హాఫ్ కిలో. ఇలా నీట్గా కడిగి పెట్టుకొని వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే నేను స్పెషల్గా చేసుకున్న మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనస ఇవన్నీ కలిపి నేను ఇలా పౌడర్ చేసేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కొంచెం నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ నేను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇవన్నీ కూడా నేను ఈ చికెన్కి బాగా పట్టించేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చికెన్ పకోడీ. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నాకు. అలాగే ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. అంతా కూడా కలిపేసుకుంటాను. చూడండి, అంతా కలిపేసుకున్న తర్వాత కరివేపాకు, అలాగే 3 పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసి వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా చీలికలు చేసి వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఈ మసాలాతో మీరు చికెన్ పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటున్నానండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మీరు అంతకన్నా ఇంకా ఎక్కువగా మ్యారినేట్ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. ఒక నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చు, ఇంకా టేస్ట్ పెరుగుతుందండి. చూడండి, ఫైనల్గా మనకి ఇలా అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ నేను మ్యారినేట్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో బాగా. చూడండి, 2 అవర్స్ తర్వాత నేను ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 300 గ్రాములు నేను ఆయిల్ వేసుకున్నానండి. చూడండి ఎలా మరుగుతుందో ఆయిల్. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం పకోడీ వేసేసుకుందాము. పకోడీ వేసేసుకుందామండి. అంతా కూడా కొంచెం కొంచెం వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. చూడండి, వేసిన ఒక 3 నిమిషాలకి నేను ఇలా కలుపుతున్నాను. చూడండి మన పీసులు అయితే ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇప్పుడు వీటిని హాఫ్ బాయిల్ చేసుకొని తీసేసుకుందామండి. మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది పకోడీ. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. తీసేసుకొని వేరే బౌల్లోకి వేసేసుకుందాము.
అన్నీ కూడా ఇలాగే తీసేసుకుందామండి. చూడండి, అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుందామండి వేసేసుకొని. చూడండి, అంతా కూడా నేను 1 బై 1 వేసుకుంటూ వచ్చానండి. కొంచెం కొంచెం వేసుకుంటూ వచ్చాను. చూడండి, ఇవి హాఫ్ బాయిల్ చేశానండి. ఇంకొకసారి వేసేసుకుంటే సరిపోతుందండి. కంప్లీట్గా మనకు పకోడీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు సూపర్గా ఉంది కదా. చూస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను వేసిన మసాలాతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పకోడీ అంతా కూడా ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ టైం వేసేసుకుంటున్నానండి. మళ్ళీ నేను మీకు ఈ పకోడీ వేసేది చూపించట్లేదండి. చూడండి, సెకండ్ టైము నేను బాయిల్ చేస్తున్నానండి పకోడీని. మనకి ఎంత అయితే కావాలో, ఎంత బాయిల్ అయితే సరిపోతుందో అంత బాయిల్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఈ పకోడీ చేసుకోవడం. బయట తినేదానికన్నా కూడా మన ఇంట్లో చేసుకొని తింటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. ఇందులో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నాకు అవైలబుల్లో లేవు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీకు అవైలబుల్లో ఉంటే ఖచ్చితంగా జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ అండి. మొదటిసారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనదండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. చూడండి, నాకు ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే తీసేసిన తర్వాత ఇంకా మంచి కలర్కి వస్తుంది. నాకు ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుంది. నేను అంతా కూడా తీసేసుకుంటున్నానండి. మన పకోడీ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కలర్, అలాగే 3 పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇంకా తీసేసుకొని వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని ఈ పకోడీ తినడమేనండి. చాలా బాగుంటుందండి. స్నాక్ ఐటెం లాగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.